ఓం గణపతయ నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో మకర లగ్నంలో పుట్టిన వారి శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం ఏ రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, వివాహ జీవితం, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. లగ్నం అంటే ఏమిటి ముందుగా చూసుకుంటే జన్మకుండలలో మొదటి భావం. జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిష్యంలో ఇది చాలా కీలకం. ఎందుకు చేతంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. ఈ లగ్నాధిపతి శని. మకరం భూతత్వం, చరరాశి. గుర్తు ఏమిటంటే మొసలి లేదా మేక, చేప. కాబట్టి వీరిలో కష్టపడేటటువంటి తత్వం ఉంటుంది. బాధ్యత, లక్ష్య సాధన, ఆచరణ ఎక్కువగా కనిపిస్తుంది. ధనస్సు లగ్నానికి భిన్నంగా ఉంటారు. ధనస్సు లగ్న జాతకులతో పోల్చుకున్నట్లయితే ఈ మకర లగ్నంలో, మకర రాశిలో పుట్టినటువంటి వారు కొంచెం భిన్నంగా కనిపిస్తారు. ధనస్సు ఆశావాదంతో ఎగిరితే, మకరం వాస్తవంలో కాళ్ళు పెట్టి నెమ్మదిగా ఎక్కుతుంది అని చెప్పచ్చు. ఒక మాటలో చెప్పాలంటే వీరి శారీరక లక్షణాలు ఏమిటి, రూపం ఏ విధంగా ఉంటుంది అంటే మధ్యస్థ నుండి పొట్టిగా ఉంటారు, సన్నగా కానీ బలంగా ఉంటారు, ఎముకలు కనిపిస్తూ పొడిగా ఉంటారు, వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా కనిపిస్తారని చెప్పొచ్చు. వీరి యొక్క ముఖం ఏ విధంగా ఉంటుందంటే పొడవాటి ముఖం, పొలిచటి పెదాలు, గంభీరమైనటువంటి చూపులు, ఎప్పుడూ సీరియస్గా ఆలోచిస్తున్నట్టు ఉంటారు, నవ్వడం తక్కువ. వీరి యొక్క మోకాళ్ళు బలహీనంగా ఉంటాయి. నడుస్తున్నప్పుడు మోకాళ్ళు కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మకరం మోకాళ్ళని, ఎముకల్ని సూచిస్తుంది కాబట్టి. అయితే చర్మం ఏ విధంగా ఉంటుందంటే పొడిగా, కొంచెం నల్లగా లేదా చామన ఛాయగా ఉంటారు, చలికి తట్టుకోలేరని చెప్పొచ్చు. నడక ఏ విధంగా ఉంటుందంటే నెమ్మదిగా, జాగ్రత్తగా లెక్క పెట్టుకుని అడుగులు వేస్తారు. పడిపోతామేమో అనేటటువంటి భయం ఆ నడకలో మనకి కనిపిస్తుంది. మానసిక స్వభావం, వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే వీరిది కష్టపడేటటువంటి తత్వంగా చెప్పొచ్చు. వీరిని మించిన కష్టజీవులు వేరే ఉండరు. వర్కేజ్ వర్షిప్ అన్నట్టుగా ఉంటారు. విశ్రాంతి తీసుకోవడం తెలియదు. పని లేకపోతే అనారోగ్యం వస్తుంది వీరికి. బాధ్యతగా ఉంటారు. కుటుంబం, సమాజం, ఉద్యోగం అన్ని బాధ్యతలు తమ భుజాల మీద వేసుకుంటారు. చిన్న వయసులోనే పెద్దరికం వచ్చేస్తుంది వీరికి. ఆచరణాత్మకంగా ఉంటారు. ఊహలో, కలలో ఉండవు, వాస్తవంలో బతుకుతారు. డబ్బు, హోదా, భద్రత ఇవే ముఖ్యం. ఎమోషన్స్ని పక్కన పెడతారు. ఓపిక, సహనం కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. ఒక లక్ష్యం పెట్టుకుంటే 10 ఏళ్ళైనా సాధించే వరకు వదలరు. మెట్టుగా నెమ్మదిగా పైకి ఎక్కుతారు. అందుకే జీవితంలో చివరకు గొప్ప స్థాయికి వెళతారని చెప్పవచ్చు వీరు. అయితే నిరాశావాదం కనపడుతుంది. చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటటువంటి భయం, నెగిటివ్ ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే కొంచెం పిసినారితనం ఉంటుంది. డబ్బు విషయంలో చాలా లెక్కలు ఉంటాయి. అనవసరంగా ₹1 కూడా ఖర్చు పెట్టరు. కష్టకాలంలో ఆదుకుంటుంది అని దాచుకుంటారని చెప్పవచ్చు. ధన విషయంలో వీరి యొక్క ఆరోగ్యం ఎక్కువగా బాధించేటటువంటి అనారోగ్య పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక మకరం మోకాళ్ళు, ఎముకలు, చర్మం, దంతాలు, కీళ్లను సూచిస్తుంది. లగ్నాధిపతి శని. ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, చర్మ వ్యాధులు, దంత సమస్యలు, మలబద్ధకం, డిప్రెషన్, ఎముకలు గుల్లబారడం, చలికి జలుబు, దగ్గు త్వరగా రావడం, ఇవన్నీ కూడా వీటి ద్వారా ఎక్కువగా బాధిస్తాయని చెప్పొచ్చు. అయితే ఆరోగ్య విషయంలో వీళ్ళకు ఉన్నటువంటి బలం ఏమిటంటే దీర్ఘాయుషు. చిన్నప్పుడు బలహీనంగా ఉన్న వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఆరోగ్య విషయంలో ఉండాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే కాల్షియం, విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవడం మంచిది. ఎండలో తిరగాలి, పాలు తాగాలి, డిప్రెషన్ రాకుండా సరదాగా ఉండడం నేర్చుకోవాలి. చలికాలంలో మాత్రం జాగ్రత్త వహించాలని చెప్పవచ్చు. అయితే వృత్తి, ఆర్థిక జీవితం ఏ విధంగా ఉంటుంది, సరిపోయేటటువంటి రంగాలు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్ సర్వీసెస్, రాజకీయం, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, మైనింగ్, కన్స్ట్రక్షన్, సిమెంటు, ఇనుము, పెట్రోలియం, చరిత్ర, ఆర్కియాలజీ, సిఏ, అకౌంట్స్, లేబర్ కాంట్రాక్టర్. శనికి సంబంధించినటువంటి కష్టం, భూమి, వృద్ధులు, సేవకు సంబంధించినటువంటి వృత్తులు వీళ్ళకి బాగా అనుకూలంగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అయితే వీళ్ళ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పని చేస్తారంటే చాలా నెమ్మదిగా కానీ పక్కాగా చేస్తారు. బాస్ మెచ్చేటటువంటి ఉద్యోగిగా ఉంటారు. ఉద్యోగం మారరు. ఒకే చోట 30 ఏళ్ళైనా సరే చేస్తారన్నట్టు ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత కూడా పని చేస్తారని చెప్పవచ్చు వీరు. అంటే కష్టే ఫలి అనేటటువంటి స్థితిలో ఉంటుంది వీరి యొక్క జీవన విధానం. ఇక డబ్బు పరంగా చూసుకుంటే డబ్బు సంపాదన నెమ్మదిగా మొదలవుతుంది. 35 ఏళ్ళ తర్వాత బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పొదుపు, పెట్టుబడి, భూములు, ఇల్లు కొనటం,
లో ఈ విషయంలో ముందుంటారు. 25 ఏళ్ళు కష్టపడితే 50 ఏళ్ళు సుఖపడొచ్చు అనేటటువంటి సిద్ధాంతంగా ఉంటారు. వీళ్ళ యొక్క జీవన విధానం, డబ్బు విషయంలో ఆలోచన విధానం. సంబంధాలు, వివాహ జీవితం, ప్రేమ ఏ విధంగా ఉంటారంటే ప్రేమను వ్యక్తపరచడం అస్సలు రాదు. నేను నీ కోసం కష్టపడుతున్నాను, అదే వీరి ప్రేమ అనేటటువంటి తీరిగా ఉంటుంది. రొమాన్స్, సరసాలు అనేవి తెలియవు, ఆచరణలో చూపిస్తారు. ఇక వివాహం, వైవాహిక స్థానం 7వ స్థానం కర్కాటకం కాబట్టి భాగస్వామి చంద్ర లక్షణాలతో ఉంటారు. ఎమోషనల్గా, సున్నితంగా పోషించేవారుగా సాధారణంగా ఉండొచ్చు. వీరు మకర లగ్నం వారు గట్టిగా, కర్కాటక లగ్నం వారు మెత్తగా ఉంటే కనుక వీరు గట్టిగా ఉంటారు. ఒకరికొకరు బ్యాలెన్స్ గా ఉండాలి. అయితే వీరికి ఉన్నటువంటి సవాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే వైవాహిక జీవితంలో, ప్రేమలో భావోద్వేగాలు వ్యక్తపరచకపోవడం, ఎప్పుడూ పనిలో మునిగిపోవడం, పిసినారితనం వల్ల భాగస్వామి బాధపడతారని చెప్పవచ్చు. నన్ను ప్రేమించడం లేదు అనేటటువంటి ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి. కుటుంబ జీవితం చూసుకుంటే కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు, కానీ ప్రేమ చూపించరు. తండ్రి పాత్ర ఎక్కువగా పోషిస్తారు. క్రమశిక్షణ, బాధ్యత నేర్పిస్తారని చెప్పవచ్చు. వీళ్ళకున్న బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి? బలాలు చూసుకుంటే కష్టపడేటటువంటి తత్వం, పట్టుదల, బాధ్యత, నమ్మకం, ఓపిక, దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆచరణాత్మకంగా ఉండడం, వాస్తవికత, క్రమశిక్షణ, సమయపాలన వీళ్ళకు ఉన్నటువంటి బలాలు. ఇక బలహీనతలు ఏమిటి అంటే నిరాశావాదం, నెగిటివ్ ఆలోచనలు, భావోద్వేగాలు వ్యక్తపరచకపోవడం, పిసినారితనం, సరదా లేకపోవడం, అతి సీరియస్గా ఉండడం, నవ్వలేకపోవడం, మార్పును ఒప్పుకోకపోవడం, మొండిదల, మొండి పట్టుదల వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్లుగా చెప్పొచ్చు. ఈ పాయింట్లు, ఈ విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించి మసులుకోవడం మంచిది. జీవితంలో వీళ్ళకి చెప్పేటటువంటి పరిహారాలు ఏమిటంటే, సూచనలు ఏమిటంటే, ఇవి అధినాయక గ్రహం ఈ రాశికి అధిపతి శనివారం నాడు ఉపవాసం ఉండి శనిదేవుడికి, హనుమంతునికి పూజించడం మంచిది. నల్ల నువ్వులు, నూనె దానంగా చేయడం మంచిది. రత్నధారణ, నీలం పెట్టుకోవడం మంచిది. అయితే జాతక పరిశీలన చూసి ఈ నీలం రత్నధారణ చేయడం మంచిది. శని అనుకూలంగా లేకపోతే కనుక నీలం ధరించినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుచేత జాతకం చూపించుకుని అప్పుడు రత్నధారణ చేయడం మంచిది. అనుకూలమైనటువంటి రంగులు ఏమిటంటే నలుపు, నేవీ బ్లూ, ముదురు గోధుమ రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. కానీ ఎప్పుడు కూడా నలుపే వేసుకోకూడదు, డిప్రెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి చెప్పేటటువంటి సూచన ఏమిటంటే నవ్వడం, సరదాగా ఉండడం నేర్చుకోవాలి. అన్ని బాధ్యతలు మీరే తీసుకోకండి. వారంలో ఒకరోజు పని మానేసి విశ్రాంతి తీసుకోండి. వృద్ధులకు, కార్మికులకు, వికలాంగులకు సహాయం చేయండి. కాకులకు అన్నం పెట్టండి. శని మంత్రమైనటువంటి ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించుకోవడం ద్వారా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది మకర రాశిలో, మకర లగ్నంలో పుట్టిన జాతకుల యొక్క జీవిత విశేషాలు, విషయాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం, కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.